ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు రైతులను మరోసారి నిండా ముంచేశాయి. వాస్తవానికి మోందా తుఫాను ఎఫెక్ట్ నేపథ్యంలోనే రైతులు బీమా విషయంలో గత ప్రభుత్వం ఏం చేసింది, అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఏం విస్మరించింది, ఏం మర్చిపోయిందని చాలా స్పష్టంగా రైతులకు అర్థమైంది. నేరుగా ప్రతిపక్షాలు వాటిని ఎలాగ ప్రజలకు చూపించే ప్రయత్నంలో ఒకవేళ సక్సెస్ అయినా ఫెయిల్ అయ్యినా అది పక్కన పెడితే, ఇప్పుడు మరోసారి పూర్తిగా ఈ పంట బీమాకు సంబంధించి ఇక ఛాన్స్ లేకుండా పోయిందా? ఎందుకంటే ప్రీమియం కంటిన్యూగా చెల్లించకపోతే ఆంధ్రప్రదేశ్ని నిజంగా బీమా సంస్థలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయా? ఇలాగ ఎంతవరకు సాధ్యమవుతుంది? నిజంగా ఇది నిజమే అయితే ఇక రైతుల పరిస్థితి ఏంటి? రేపొద్దున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది పంటకు సంబంధించి బీమా అనేది ఇక అందరి ద్రాక్షగానే మిగిలిపోతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇది నిజమైతే మేబీ ఇలాంటిది ఏ రాష్ట్రంలోనూ జరగదేమో, మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగి ఉంటుందేమో. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఒకవేళ నిజంగా మర్చిపోతే, ప్రీమియం చెల్లించిపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాయా కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు? అంటే అక్కడ బ్లాక్ లిస్ట్ అనాలా, ఓపెన్ చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు మన డబ్బులు మనం కట్టే ఛాన్స్ లేదు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, మనం ఒక ఏడాది కట్టాం, తర్వాత రెండో ఏడాది కావాలంటే మనం డైరెక్ట్గా ఆన్లైన్లో కట్టడానికి కుదరదు. వెళ్ళి వాళ్ళతో కలుసుకుంటే వాళ్ళు ఒక్కోసారి అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఈ ఏడాది ఎల్ఐసి ఏం అనౌన్స్ చేసింది, గతంలో ఎప్పుడెప్పుడో మీరు డ్రాప్ అయిపోయిన పాలసీలు ఇప్పుడు కట్టండి అంటారు. ఒక వరుసగా 2-3 ఏళ్ళు మీరు కట్టలేదు అనుకోండి, ఎల్ఐసి దానికి ఆ పైన రీజనల్ మేనేజర్ స్థాయిలో చాలా లెక్కలు ఉంటాయి. అక్కడ మళ్ళీ మీరు మొదటి నుంచి హెల్త్ ఎన్ని టెస్టులు చేయించుకుని ఎన్ని పెట్టడం ఇట్లా ఉంటాయి. అది మనకి ఇండివిజువల్ హెల్త్ పాలసీలోనే ఉంటుంది. ఇక రైతులకు సంబంధించి డబ్బులు కట్టాలంటే ప్రభుత్వం కట్టాలి డబ్బులు. రైతు ఎంత కడితే ప్రభుత్వం మిగతాది కట్టాలి కదా. రైతు డబ్బులు కట్టేశారు కిందటిసారి, అది కూడా అందరూ కట్టాలి. 10% 11% కట్టారని కదా ఇలా లెక్క చెప్తున్నటువంటిది. అంటే ప్రభుత్వం సార్, రైతులు కట్టారు, రైతులను వ్యక్తిగతంగా కట్టాలన్నారు కదా. అంటే సెల్ఫ్ అని కాదు, సెల్ఫ్ గా కట్టడానికి ఉండదు. అట్లా ఉంటే కనుక అసలు దేశంలో రైతులు బాగా పండగ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి ఉంటాయి కదా, అలాగా రైతులకు ఉండదు అవకాశం. అట్లా ఇప్పుడు ప్రతి రైతు తన పొలానికి కట్టచ్చు ఇన్సూరెన్స్ అన్నారనుకోండి, ప్రతి రైతు కట్టేసుకుంటారు. దానివల్ల ఇప్పుడు ఈ ఏడాది నా పంట వేసాను, నేను నా పంట రాలేదు, నేను డబ్బులు ఇవన్నీ అడుగుతాను కదా. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు దివాళా తీస్తాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం ఏడాదిలో రైతు 3 పంటలు వేస్తుంటే 1, 2 కరెక్ట్గా వస్తుంది. 2 వచ్చే చోట అదృష్టవంతుడు, 3 వచ్చినటువంటి వాడు మహా అదృష్టవంతుడు, 1 సవ్యంగా నిలబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరదలు వచ్చే ఏరియా ఉందనండి, కృష్ణా డెల్టా. ఇదివరకు 3 పంటలు వేస్తే 1 పర్ఫెక్ట్గా వచ్చేది, 1 సగం వచ్చేది, సగం మందికి వచ్చేది, 1.5 పోయేది. ఇప్పుడు కూడా మొన్న వరద వచ్చింది, కొట్టుకుపోయినాయి కదా. ఇప్పుడు పోలవరం ఆ ఏరియా మీకు తెలుసు కదా, అక్కడ ఎట్లా ఉంటాయి అన్నటువంటి. వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టేస్తారు, పోతుంది వరదకి, డబ్బులు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాలి కదా. అంటే రైతులందరి దగ్గర నుంచి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా లాభపడతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడో నేను జెమినీలో ఉన్నప్పటి నుంచి కడుతున్నా, 2010 తర్వాత నుంచి. ఎందుకంటే అదేదో మనకి దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్లో చూపెట్టుకోవడానికి ఉంటుంది పాలసీ, కాబట్టి కడుతున్నా అప్పటి నుంచి. అప్పటి నుంచి కడతంటే ఈ రోజు వరకు నేను ఒకసారి కూడా క్లెయిమ్ చేయాలి, కానీ నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా. పెద్దదేదో ఇన్పేషెంట్ అయినప్పుడు చూసుకుందాంలే అన్నటువంటిది. ఇన్పేషెంట్ అయినప్పుడు కూడా 2 రోజులు 3 రోజులు వాళ్ళు అడిగే 50,000 60,000 ఆడికి మళ్ళీ దాంట్లో క్లెయిమ్ చేసేది ఎందుకు అని చెప్పి వదిలేసాను, ఎప్పుడు చేయలేదు. ఇట్లాగా నేను 2010 అంటే 15 ఏళ్ళ నుంచి నేను నా డబ్బులు కడతానే ఉన్నాను కదా. ఇట్లా క్లెయిమ్ చేయని వాళ్ళ డబ్బులే కదా వాళ్ళకి మిగిలేది. మనం 1 కోటి మంది ఒక ఇన్సూరెన్స్ కడితే ఇందులో 1 కోటి మందిలో కనీసం 5 లక్షలు కూడా క్లెయిమ్ చేయరు. ఏది దాన్ని ఏమంటారు, డెత్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. అదే మీకు దీంట్లో వచ్చేటప్పటికి హెల్త్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేస్తారు, 1 కోటికి 30-40 లక్షల మంది క్లెయిమ్ చేస్తారు. 50-60 లక్షల మందికి అవ్వలేదు, అనారోగ్యం లేదు ఈ ఏడాది. ఈ ఏడాది ఒక 10 లక్షల మందికి వచ్చిందంటే వచ్చే ఏడాది 10 లక్షల మందికి వద్దు, కానీ అందరికి ఒకేసారి రాదు కదా. అందరికి ఒకేసారి వస్తే కంపెనీలు దివాళా తీసేస్తాయి. కాబట్టి వాళ్ళు 60 మంది డబ్బులు వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి కాబట్టి 40 మందికి ఖర్చు పెడుతున్నారు, ప్రాబ్లం లేదు. అదే వ్యవసాయం దాంట్లో అయితే కనుక సాధ్యం కాదు వాడికి. కాబట్టి ఇండివిజువల్ ఇన్సూరెన్స్ లేదు, ప్రభుత్వంతో లింకప్ అయిన ఇన్సూరెన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా,
అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో బకాయిలు పడ్డాయి, ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు, దాంతో వాళ్ళకి ఇవ్వలేదు డబ్బులు. ఆ డబ్బులు కట్టిన తర్వాత చూస్తే ప్రభుత్వం 1000 కోట్లు కడితే వాళ్ళు 600 ఇన్సూరెన్స్ కట్టారు, 600 కోట్లు. అప్పుడు ఏంటి అన్నది ఇతను ఏంటంటే కాస్త డీప్ సెన్సెస్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిదీ కూడా ఓసారి వినగానే కట్టాం కదా మన పని అయిపోయింది కదా అనుకునే రకం కాదు, లేదా ఆఫీసర్లు అడ్డదిడ్డంగా చెప్తే వినే రకం కాదు. అందుకని జగన్ ఎదురుగుండా గబక్కన అబద్ధం చెప్పాలన్నా, జగన్ ఎదురుగుండా కవర్ చేయాలన్నా సాధ్యం కాదు. అతను పరిష్కారాన్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తాడని అతని సన్నిహితులు చెప్పేటట్టు అతన్ని చూసిన అధికారులు చెప్పారు. అందుకే అతని మీద కోపం ఉండొచ్చు, కానీ అది నిజాయితీగా ఆలోచిస్తే అద్భుతమైన ప్రయోజనం చేకూర్చాడు రాష్ట్రానికి. ఎట్లాగంటే 5 ఏళ్ల డేటా తెప్పించాడు, 10 ఏళ్ల డేటా తెప్పించాడు. ప్రతిదీ అతను మీరు చూడండి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా డేటానే చూపెడతాడు, కాగితాలతో మాట్లాడతాడు అతను, కాగితాల పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాడు అతను ఏదైనా సరే సమాధానం. ఊరికినే వేగ్గా మాట్లాడాడు, విత్ ప్రూఫ్ లేకుండా అతను మాట్లాడు ఏదైనా సరే. ఇప్పుడు ఈవెన్ మన భోగాపురందైనా, లేకపోతే ఇప్పుడు గ్రీన్ కోడ్ ఇంకా చెప్పినట్లేడు, అంతకుముందు దీని గూగుల్దైనా అతను డేటా లేకుండా చెప్పడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా చూపెడతాడు. అది పక్కాగా ఉంటుంది. దాన్ని కాదు అనేది ఊరికినే వేగ్గా మాట్లాడాలి, కానీ క్లెయిమ్ చేయడానికి వీలు ఉండదు, అట్లాగే చెప్పుకొస్తాడు. ఇప్పుడు అట్లాగే ఈ విషయంలో డేటాతో సహా కావాల్సి వచ్చింది అధికారులకి. ఆ డేటా చూసినప్పుడు అతను 10 ఏళ్ళ డేటా చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రతి ఏడాది 1000 కోట్లు గవర్నమెంట్ కట్టింది అనుకోండి, 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీలు కడతాయి. అంటే ఇప్పుడు పంట నష్టం జరిగిందని చెప్పి ప్రభుత్వం ఓకే చేసిన, ఎంఆర్ఓలు అవన్నీ సర్టిఫికెట్లు ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపిస్తే వాడు అంతా ఇవ్వడు. ₹1,00,000 అవసరమైన చోట 30,000 ఇస్తాడు, 2 లక్షలకు పోయిన చోట 50,000 ఇస్తాడు, వాడి లిమిట్ ఆడికి ఎంత ఉందో అంతే ఇస్తాడు. ఈ లెక్కను చూసుకున్నప్పుడు ₹1,00,000 ప్రభుత్వం కడితే 30-40,000 మాత్రమే అక్కడ ఇస్తున్నాడు ఇన్సూరెన్స్ కంపెనీలో, 60,000 ఆడు మిగుల్చుకుంటున్నాడు. దాంతో ఇతను ఒక చాలా ఇన్డెప్త్ పాయింట్తో కేంద్ర ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టాడు. మేము ఇప్పుడు దాంట్లో ఏంటి, ఈ ఇన్సూరెన్సుల్లో రైతు ఒక ₹10 కడితే, రాష్ట్ర ప్రభుత్వం ₹40 కడితే, కేంద్ర ప్రభుత్వం ₹50 కడుతుంది, లేదా కేంద్ర ప్రభుత్వం 40 కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం 50 కడుతుంది. ఇట్లా ఏదో సంథింగ్ ఒక ఫార్ములా ఉందన్నమాట. ఈ ఫార్ములాలో రాష్ట్రం వాటా, కేంద్రం వాటా, రైతు వాటా 3 కలిపితే 1,200 కోట్లు అయితే వచ్చింది 600 కోట్లు అన్నమాట. ఈ లెక్కన ఇతను ఏమన్నాడంటే మేమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఈ డబ్బులు మేమే కడతాం, రైతు దగ్గర నుంచి తీసుకోం 10 పైసలు, కేంద్రం ఇచ్చే వాటా ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో వేసేయండి, అప్పుడు మేము పూర్తిగా చెల్లించడానికి వీలవుతుంది, ఎందుకు డబ్బులు వృధా చేయడం అన్నాడు. అయితే కేంద్రం ఏముందంటే ఇప్పుడు నీ కోసం అని చెప్పేసి మేము ఇన్సూరెన్స్ బిల్లు తేవాలయా, ఇన్సూరెన్స్ బిల్లులో ప్రభుత్వాలు పెట్టుకోవడానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వాళ్ళకే ఉంది, కాబట్టి ఇప్పుడు నీ కోసం పాలసీ మార్చలేం కదా, అది కుదరదు అని చెప్పింది. అయితే ఓ పని చేయండి, మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చే డబ్బులు ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసేయండి, 30% ఇస్తున్నారు, 40% ఇస్తున్నారు, ఆ డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మేము దాన్ని మా డబ్బులతో కలిపి కడతామని. దానికి కేంద్రం ఒప్పుకోలేదు, మేము ఇన్సూరెన్స్ కంపెనీకి కడతాం కానీ నీకు పంపించమని. సరే అయితే మీరు నాకేమి ఇవ్వద్దు, నేను రైతు నుంచి కూడా తీసుకోను, నేనే కడతానన్నాడు. దాన్ని తెలుగుదేశం తప్పుపట్టింది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇదంతా నాటకాలు ఆడుతున్నారు. కానీ జగన్ లెక్క ఎట్లుంది, కేంద్రం 400 ఇచ్చి రైతు ₹100 ఇస్తే 500 ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 500 ఇస్తే ₹1000 తీసుకుని చివరికి 400 ఇస్తే ₹600 నష్టపోయినట్టే కదా. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు తింటున్నాడు కానీ రైతుకి నష్టమే కదా. అందులో చెప్పినట్టు వింటలేదు. అది ఇవాళ బిగిన్ చేస్తే ఇన్సూరెన్స్ అదంతా క్లెయిమ్ అయ్యేటప్పటికి ఏడాది పడుతుంది, కనీసం 7-8 నెలలు పడుతుంది. కాబట్టి జగన్ ఏం చేశాడు, అది తీసి పడేయండి, రైతుల లిస్ట్ అంతా తీసుకోండి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా, వాలంటీర్ ద్వారా రైతులందరి దగ్గర తీసుకోండి, అక్కడ పంట వేసారో లేదు చూసుకోండి. కొంతమంది పంట వేయకుండా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు, అదే చేస్తున్నామని చెప్పచ్చు. ఇదివరకు అట్లా రాసేవాళ్ళు, అంటే ప్రభుత్వము ఇదివరకు ఎట్లాంటి కొన్ని మోసాలు జరిగాయి అంటే పల్లె ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు కరువు ప్రాంతం అని ప్రకటించేశారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇంతని కేంద్రం నిధులు అనౌన్స్ చేసేస్తుంది, ఆ డబ్బుల్ని పొలాలు పంట వేయనోడికి కూడా ఇచ్చేసేవాడు మనోళ్ళు అయితే, మన పార్టీ వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో మోసం జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలకైనా సరే. అలాంటి పరిస్థితి లేకుండా ప్రతి వాలంటీరు కూడా వాళ్ళ ఏరియాలో పొలాల్లో ఎవరెవరు ఏమేమి పంట వేశారో చూడటం, దాన్ని రైతు భరోసా కేంద్రానికి ఇచ్చేస్తారు.
రైతు భరోసా కేంద్రం వాళ్ళ దగ్గర ఆ రైతులే అనేది 2వ ఏడాది నుంచి రైతులే డైరెక్ట్గా అక్కడ రైతు భరోసా కేంద్రం వాళ్ళే వెళ్తారు ఫీల్డ్లోకి వాలంటీర్తో కలిసి వెళ్ళి అక్కడ ఆ విజువలైజ్ చేస్తారు, ముందు పిక్చరైజ్ చేస్తారు. అక్కడ రైతును ఆ పొలంలో నుంచోబెట్టి ఫోటో తీస్తారు, ఆ నాట్లప్పుడు పెరుగుతున్నప్పుడు తర్వాత కూడా. అంటే పొలంలో పంట వేయనిది క్లెయిమ్ చేయరు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు, అంటే వాళ్ళని కౌంట్లోకి తీసుకోరు అనమాట. ఆ పొలంలో పంట వేసింది ఏం పంట ఏంటి ఇదంతా ఒక రికార్డు వచ్చేస్తుంది ప్రభుత్వానికి, రైతు భరోసా కేంద్రం. దాని ద్వారా ఎంత ఉత్పత్తి రాబోతుందో ఒక క్లారిటీ ఉంటుంది, ఒక ఎత్తు. రెండవది, ఈ పంట నష్టపోయినటువంటి సందర్భంలో లెక్క తెలిసిపోతుంది, ఏ పంట నష్టపోయారు, ఎంత నష్టపోయారు. ప్రభుత్వమే ఆ డబ్బులు కట్టేసేది. ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి మేపే కంటే ఆ డబ్బులు వీళ్ళకే మేపితే వీళ్ళకే ఫ్రీగా ఇచ్చేస్తే, అంటే పబ్లిక్కి రైతులకి చక్కగా ఇస్తే ఇక్కడ చక్కగా ఇది మేపడం అవ్వదు కదా, నిజాయితీగా వాళ్ళకి అందజేసినట్టు అవుతుంది. పైగా ప్రభుత్వానికి 200 కోట్లు 300 కోట్లు మిగులుతున్నాయి ఏడాదికి. దీన్ని తర్వాత ఇన్పుట్ సబ్సిడీల కింద కూడా ఇచ్చారు, వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినటువంటి సందర్భంలో కూడా కేంద్రం ఇచ్చే డబ్బులు ఇది పెట్టేసుకుని చేసుకొచ్చారు. ఇది ఒక చక్కటి సిస్టంలోకి తెచ్చేసాడు, దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేసాడు దాన్ని. దాన్ని తెలివైన వాళ్ళు అయితే ఈ ప్రభుత్వం ఇంకొంచెం మంచి చేసుకోవచ్చు, ఎందుకంటే కేంద్రంలో వీళ్ళదే ఉన్నారు కాబట్టి. అవసరమైతే ఆ కేంద్రం డబ్బులు ఇట్లా మాకు ఇవ్వండి అని చెప్పి అడగచ్చు, లేదా వీళ్ళు నిజంగా ఇంకొక సంస్థను ఫ్లోట్ చేయొచ్చు, ఒక కార్పొరేషన్ ఫార్మర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫార్మర్ కంపెనీ అని ఏదో పెట్టి ఏదో కార్పొరేషన్ల పేరుతో డబ్బులు బాగానే అప్పులు తీసుకుంటున్నారు కదా. ఇవాళ ఆంధ్రజ్యోతి కూడా రాసింది కదా, కార్పొరేషన్లతో డబ్బులు తీసుకోవడం చంద్రబాబు నాయుడు బిగిన్ చేసేటప్పుడు. దాని పేరేంటది, 2018-19లో పసుపు కుంకుమ కోసం అలా డబ్బులు తీసుకోవడం అలవాటు అయ్యాక దాన్ని జగన్ పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడని రాధాకృష్ణ గారి పేపరే రాసింది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ అట్లాంటి రాత అనేది తెలిసిపోతుంది అనమాట ఓపెన్గా. ఇక్కడ ఈ సిస్టంలో నడుస్తున్నప్పుడు ఒక ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఈ జగన్ అది చేసుకొచ్చాడు దాన్ని. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఏం చేయాలా, వీలైతే అది అలా మెయింటైన్ చేయి, లేదు మేము కూటమిలో ఉన్నాం ప్లస్ ఈ రిస్క్ అంతా మనకు ఎందుకు అనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ రైతుతో కట్టించాలి. సచివాలయాలు ఉన్నాయి, ఆర్బీకేలు ఉన్నాయి కదా, పేరు మార్చి రైతు సేవా కేంద్రం కదా పెట్టింది, నమోదు చేయించి అయ్యా రైతులు ఎవరు డబ్బులు కట్టద్దు, మీ డబ్బులు కూడా మేమే కడతాం, ప్రభుత్వం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడతాం, కేంద్రాన్ని కలిపితే ఇన్సూరెన్స్ అయిపోతుందని చెప్పాలి. జగన్ చేసింది. అయితే రైతుల చేత కట్టిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ. రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కట్టదు, ఆగిపోయి ఒక ఏడాది దెబ్బతిన్నారు. అది వీళ్ళు రాస్తున్న వార్త, ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అచ్చెన్నాయుడు గారు చెప్పాలి, సమాధానం చెప్పలేదు ఇంకా. అంటే ఇప్పుడు ప్రభుత్వం కట్టాల్సింది కట్టలేదు, రైతుల దగ్గర అయితే కట్టించేసుకుంది, రైతులు కట్టింది కూడా బీమా కంపెనీలకు వెళ్ళలేదు. ఇప్పుడు టోటల్ గా రేపొద్దున్న బీమా అయితే పంట బీమా అయితే రైతులకి ఇంకా రాదు. అంటే అది ఇప్పుడు వీళ్ళు రాసిన వార్త ఇది, సాక్షి వాళ్ళు, అది నిజమో కాదు అచ్చెన్నాయుడు చెప్పాలి, వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పాలా, రైతులు చెప్పాలి. ఎందుకంటే మనకు తెలియదు కదా వీళ్ళు చెప్పింది నిజమా కాదా. అవునండి, అంటే వీళ్ళ దాని ప్రకారం చూస్తే ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్లో వీళ్ళు చెల్లించాలి, అందుకు కూడా అవకాశం లేదు అన్నారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం పోర్టల్కి ఇన్సూరెన్స్ కంపెనీలకి లింక్ అయితే ఉంటుంది, వాళ్ళు బ్లాక్ చేస్తే ఈ పోర్టల్లో మన రాష్ట్రం నుంచి కట్టాల్సిన చెల్లింపులు కూడా ఆగిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇంత ముందు బకాయి పడతానంటే బకాయి తీసుకోరు కదా వాళ్ళు, బకాయికి చెల్లించాలి, చెల్లిస్తే ఓపెన్ చేస్తారు కంపెనీ. కాదని కేంద్రం దగ్గర చెప్పడానికి కూడా వీలు ఉండదు, కేంద్రానికి కట్టుకుంటారు ఇన్సూరెన్స్ కంపెనీలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అర్జెంటుగా చేయాల్సిన పని, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు బ్లాక్ చేసినాయి, ఎందుకు ఓపెన్ చేయట్లేదు అది చూడాలి. దాంతోపాటు ప్రతి ఒక్క రైతుతో ఇన్సూరెన్స్ కట్టించడమా లేదా రైతుల తరపున ప్రభుత్వం కట్టడమా అది తేల్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు భారీగా ప్రకృతి వైపరీత్యాల సంక్షోభం ఉంది, ఈ ఏడాది వాతావరణ కండిషన్స్లో కూడా చాలా మార్పులు ఉంటాయి అన్నటువంటిది పరిశోధకులు చెప్తున్నది. ఈవెన్ ఆ జాతక ప్రభావాలు కూడా అట్లాగే ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగానే దరిద్రం ఉంది ఈ ఏడాది అంతా కూడా అక్టోబర్ దాకా. కాబట్టి రైతులకు చాలా కష్టాలు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే క్రిందసారి మేబీ వీళ్ళు అనుకోవడం డబ్బులు పెద్దగా అవ్వట్లేదు కదా ఎందుకులే అనుకుని ఉంటారేమో, కానీ సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. రైతులకైతే నష్టమే, ఒకవేళ చెల్లించకపోతే మాత్రం భారీగా నష్టం, అందులో డౌట్ లేదు. ఇప్పటికే ఎరువుల కోసం బారులు తీరాల్సి వస్తుంది, గిట్టుబాటు ధరలు రాక ఇబ్బంది పడుతున్నారు, దానికి తోడు ఇప్పుడు ఇది కూడా అయిందంటే కనుక ఇక రైతాంగంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తే దాన్ని సరి చూసుకోవాల్సిన అవసరం. అంటే రైతులే కదా లైట్ తీసుకుంటుందా సార్ ప్రభుత్వం? క్లియర్ లేదండి, ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటంటే ప్రయారిటీస్ చూసుకుంటారు,
ఫస్ట్ అదే ఆ ఉద్యోగ ప్రయారిటీ జీతాలు లిస్ట్లో ఇచ్చేయాలి, వెళ్ళారా? పెన్షన్లు ఇచ్చేయాలా ముందు. ఉమ్, అంతే. తర్వాతన వీళ్ళ ప్రయారిటీతో సంబంధం లేకపోయినా డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంకే వీళ్ళు కట్టాల్సిన అప్పు, అది చంద్రబాబు టైంలో 15 ఏళ్ల పాటు అప్పులు తీసుకున్నాడు. వీళ్ళు జ్యోతోళ్ళు రాసినట్టు దిక్కుమాల నాటకం జగన్ వచ్చినప్పుడు తీసుకుని 15 ఏళ్ళు తీర్చాలని. మరి చంద్రబాబు 3 ఏళ్లలో తీరుతాడా? ఏదో నాటకాలు కాకపోతే. అంతకుముందు కాంగ్రెస్ పెట్టిన అప్పులు చంద్రబాబు కొనసాగినాయి, చంద్రబాబు అప్పులు జగన్ కొనసాగినాయి కదా. చంద్రబాబు టైంలో తీసుకున్న అప్పులు కిస్తీతో పాటు వడ్డీ కలిపి జగన్ 65,000 కోట్లు కట్టేవాడు, ఇప్పుడు 75,000 కోట్లు కడుతున్నారట. సింపుల్ అది. కానీ 65,000 కోట్లు అని చెప్పకుండా అప్పట్లో 2017కి మొత్తం స్థిరంగా సెటిల్ అయిపోయింది. జగన్ వచ్చి ఇప్పుడు పాడు చేస్తున్నాడు, పనికిమాలిన కథనాలు రాసుకొస్తున్నాడు రాధాకృష్ణ గారు. అది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే ఏదైనా సరే ఆ అమౌంట్కి సంబంధించినటువంటిది న్యాయం జరగాలి. వీళ్ళు ఆ న్యాయం చేయడంలో విఫలమైతే మాత్రం ప్రాబ్లం వస్తుంది. ప్రభుత్వం అనేటటువంటిది జవాబుదారీగా ఉండాలి రైతుకి. ఎస్పెషల్లీ రైతు అనేటటువంటి వాళ్ళది పట్టించుకోవట్లేదు అనుకుంటే, ఇప్పుడు విత్తనాలకు సమస్య అవుతుంది, ఎరువులకి సమస్య అవుతుంది, గిట్టుబాటు ధరలకు సమస్య అవుతుంది, సేకరించేటటువంటి చోట సమస్య అవుతుంది, కొన్ని చోట్ల సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిందటి ఏడాది పత్తి మిర్చి ధరలు పడిపోయి అది నెగిటివ్ అయింది ప్రభుత్వానికి. యాక్చువల్గా అయితే ప్రభుత్వానికి సంబంధం లేదు, అది అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. జగన్ టైంలో బాగా డబ్బులు వచ్చినాయి, వీళ్ళ టైంలో మైనస్. ఈ ట్రిప్ అది కొంత పెరిగింది, పత్తికి నూనె మిర్చికి కొంత సంతోషంగా ఉంది రైతులు, అది ప్రభుత్వానికి పాజిటివ్ అనుకుంటారు. ఈ టైంలో మళ్ళీ ఇది కనుక నెగిటివ్ అయితే చెడిపోతుంది, చూసుకోవాలి అది ఒకసారి. ఫైనల్గా అయితే నష్టపోయేది రైతు రేపొద్దున ఏం జరిగిన. రైట్, చూద్దాం. మొత్తానికి నిజంగా ఈ పంటల బీమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందా, పట్టించుకోకుండా వదిలేస్తుందా, రైతులే కదా ఏముందిలే నా లైట్ తీసుకుంటుంది. రేపొద్దున్న ప్రకృతి వైపరీత్యాలు ఆల్రెడీ ఒకటి మనం చూశారు, మళ్ళీ కనుక రేపొద్దున మొదలైతే సంభవిస్తే ఎవరు ఆ నష్టాన్ని భరించాలి, రైతు పరిస్థితి ఏంటి, ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.